తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7 గంటలకి ప్రస్తుతం టెలికాస్ట్ అవుతూ చక్కటి ఆదరణతో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కథలో మరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ కాబోతోంది. ఇంతవరకు అందరినీ ఆటాడిస్తున్న మనోహరికి మొగుడు వచ్చేశాడు. అయితే మనోహరికి ఇంతవరకు కథలో పెళ్లి కానట్లు అమరేంద్ర మీద మనసు పడుతున్నట్లు చూపిస్తున్నారు. కాకపోతే ఆమె వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో అది రివీల్ కాబోతోంది. ఒక కవర్ లో ఉన్న ఫోటో ద్వారా ఆ విషయాన్ని బయటికి తీసుకురాబోతున్నారు. మనోహరి ఆ ఫొటోస్ ని చూస్తుండగా వెనక నుండి ఆరు ఆత్మ కూడా ఆ ఫోటోలని చూస్తుంది. మనోహరికి ఇదివరకే పెళ్లైనట్లు, ఆమె భర్తకి ప్రస్తుతం ఆమె దూరంగా ఉన్నట్లు, మళ్ళీ ఇప్పుడు ఆమె భర్త కథలో రాబోతున్నట్లు ప్రోమోలో చూపించారు. రాబోయే ఎపిసోడ్స్ లో మనోహరి మొగుడు వచ్చేస్తున్నారు. ఇక మనోహరికి ఆపోజిట్ గా ఈ కొత్త క్యారెక్టర్ ను కథలో తీసుకువస్తున్నారు. ప్రేమకు శుభలగ్నం, గీతాంజలి ఇలా చాలా తెలుగు సీరియల్స్ లో ఈ నటుడు నటించారు. ప్రస్తుతం మనోహరికి మొగుడు క్యారెక్టర్ లో నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మనోహరికి భర్త క్యారెక్టర్ లో ప్రముఖ నటుడు సుధీర్ చెల్లా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక మనోహరి మొగుడు క్యారెక్టర్ రాకతో కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో, మనోహరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతోందో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ను రాత్రి 7 గంటలకి జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి.